అత్తయ్య గారు, లక్షక్షింతలు. మీ కోపం వల్ల తలంబ్రాల్లో పడి కోటి తలంబ్రాలై ఆశీర్వాదాలు అందించబోతున్నాయి. ఓం కళ్యాణి కరుణాన్విత గమకళా కాంతా కళారాధిత కంజాత కమనీయ కోమలకర కాంచీ సమభ్యంచిత కారుణ్యామృతవర్షిణి కలరవ కంజాతపత్రేక్షణ కళ్యాణం సతతం కరోతు కమలాచార్చావతారాత్మక. ఇప్పుడు ఇక్కడ జరుగుతోంది లాజహోమం సప్తపది. సఖీ సప్తపదా భవ మమ హృదయం హృదయం మే అస్తు అని. మన దేహాలు రెండుగా ఉన్నా మన ఆత్మలు మనసులు ఒకటిగా ఉండి ఈ గృహస్థాశ్రమ ధర్మంలో మనం ముందుకు సాగుదాం. సప్తపది అంటే 7 అడుగులు నడవడమే కాదు, జీవితాంతం శతాధిక షరత్తులు ఇలాగే సాగిస్తూ వంశాభివృద్ధితోటి ముందుకు సాగడానికి అగ్నిసాక్షిగా చేసేటువంటి ప్రయత్నమే ఇది. దీన్నే సప్తపది అంటాం. దీని తరువాత జరిగేది మహదాశిస్సు. దాంతో స్వభావంగా ఈ దంపతులు ఆనందంగా గృహస్థాశ్రమ ధర్మంలోకి ముందుకు సాగాలనేదే దీని ఉద్దేశ్యం. తిరగండి తిరగండి, హోమం చుట్టూ తిరగగానే సరికాదు, నీ బతుకు బొంగరంలా నేను తిప్పుతాను. ఆ బొంగరం తాడు నా మనవడు, అది గుర్తుంచుకో. అందరూ పెద్ద మనసుతో సుహృద్భావంతో ఈ దంపతులకి వంశాభివృద్ధిగా శుభం జరగాలని కాంక్షిస్తూ మీరందరూ దీవించండి ఈ నూతన వధూవరుల్ని. బాబు, నూతన వధూవరులు ఇద్దరూ లేచి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకోండి నాయనా. దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ. లేండమ్మా, అక్కడ ఆశీర్వాదం తీసుకోండి. ఆశీర్వాదం తీసుకోండి. రఘురాం, ఇలా రండి.
ఆశీర్వదించండి. శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సీత మీరు కోరుకున్న అమ్మాయే. ఎలా అయితేనే పిఠాపురం వారి కోడలైంది. పెళ్లి చెయ్యగానే సంబరం కాదు, కాపురం ముందుకు సాగాలి కదా. మళ్ళీ ఛాలెంజా? సరే, మీరు ఎంత పంతానికి వస్తే అది వీళ్ళ భవిష్యత్తుకి మంచి చేస్తుంది. చూద్దాం. అదొక్కటే మీరు చేయగలిగేది. ఎలా అడ్డుపడతారో అడ్డుపడి ఎలా సమర్థించుకుంటారో అది చూద్దాం. సమర్థించుకోవడం కాదు, సాధించడం ఈ మంగమ్మకు చేతనైన పని. ఎలా ముందుకు సాగుతుందో నేను చూస్తా. నన్ను మోసం చేశానని మురిసిపోకో. నీ మోసానికి తగ్గ ఫలితం త్వరలోనే ముందుకొస్తుంది. ఎన్ని అనుభవాలు మీ సొంతమైనా ఇంతైనా మార్పు లేదు. చూడండి అత్తయ్య గారు, మెల్లిగా మీరింక కిందికి దిగడం మంచిది. లేకపోతే కళ్ళు తిరిగి ఒకేసారి కింద పడతారు. ఏయ్, కింది నుంచి పైకి ఎదగలేని వాళ్ళ శాపాలు నన్నేమి చేయలేవే. నాకెక్కడానికి ఇంక మెట్లు లేవు, నీకు దిగటానికి ఇక మెట్లు లేవు. అది నీకు నాకు ఉన్న తేడా. సీత, గురువుగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుందరు గాని రండి. పర్యాప్త్యానంతరాయ సర్వస్థోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య దిచ్చై సర్వమేవ తేన ఆప్నోతి సర్వం జయతి. అమ్మా, ఇక కట్నాలు చదివింపులైతే. పంతులు గారు, ఫస్ట్ నా పెళ్లికి మా నాన్నమ్మ ఆశీర్వదించిచ్చిన ఈ 2 లక్షలు చెరో 1 లక్ష చదివించండి. అడ్వాన్స్గా ఇదిగో ఈ 2 లక్షలు. ఓరి పుడతాడా, నీకు నేను తెలికయ్యానా? వాగుడుకాయవే అనుకున్నాను. నీకు చాలా తెలివితేటలున్నాయిరా. అయినా మా వంశం వాడివేగా, నా తెలివితేటలు వచ్చుంటాయి. సరే కానీ గెలుపు నీదో నాదో చూద్దాం. ఏయ్, ఇటొస్తున్నావేంటి? నేను ఇంటో ఓడినే కదే. నానా యాతల పడి సీత పెళ్లి చూద్దామని వస్తే నువ్వెక్కడికంటావేంటి? అమ్మా సీత, సీత బంగారు బొబ్బలాగుంది. ఏమన్నా పంతులు? శతమానం భవతే. అదే 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 నువ్వేనే పంతులు.
మంగ మంగ ఏమిటి మంగ ఏమైంది? ఏమిటి మంగ మంగ అరే ఏమైంది దీనికి? ఎందుకులా మహంకాళిలా అవతారం ఎత్తింది? ఏమైంది మగ? ఎందుకంత కోపం? వద్దు, నన్నెవరు పలకరించద్దు. వెళ్ళండి అవతలకి. ప్రాణాలు బిగపట్టుకొని పద్మవ్యూహంలోకి అభిమన్యుల్లా వస్తే, ఊపిరి బిగబట్టి ధైర్యం కూడగట్టుకుని సాహసం చేసి మరీ వస్తే వద్దు అడగొద్దు అని వెళ్ళమంటావే? అసలు నీ కోపానికి కారణం ఏంటో చెప్పు. ఇప్పుడు నన్ను వాగిస్తే ప్రాణాలు తీసుకోవాల్సి వస్తుంది. ఊపిరి బిగబట్టి ధైర్యం కూడగట్టుకుని సాహసం చేసి మరీ వస్తే వద్దు అడగొద్దు అని వెళ్ళమంటావే? అసలు నీ కోపానికి కారణం ఏంటో చెప్పు. ఇప్పుడు నన్ను వాగిస్తే ప్రాణాలు తీసుకోవాల్సి వస్తుంది. వెళ్తారా లేదా? ఇప్పుడు నీకంత కర్మే వచ్చింది మంగా? నాశనమైంది, సర్వనాశనమైపోయింది. ఏమైంది? పెళ్ళి ఆపలేకపోయావా? ఆపటం నీ వల్ల కాలేదా? నీ బెదిరింపులకు వాళ్ళు లొంగలేదా? పెళ్ళెలా పెటాకులైతే నాకేం గాని, సీత పెళ్లి జరిగింది ఎవరితోనో తెలుసా? పెళ్ళని తెలుసు గాని ఎవరితో నాకెవరు చెప్పారు? నీతో పాటు నన్ను తీసుకుపోయింటే తెలిసి ఉండేది. అబద్ధాలు ఆడకండి. మీకు తెలుసు, తెలిసే నా దగ్గర దాచారు. నన్ను 10 మందిలో వెర్రిదాన్ని చేయాలని ఈ విషయాల్ని గోప్యంగా ఉంచారు. తెలియదు అంటున్నాను. అబద్ధం అంటే నేనేం చేయగలను, ఏం చెప్పగలను? అయినా మనల్ని కాదనుకున్న వాళ్ళ పెళ్లి ఎవరితో జరిగితే ఏంటి మంగా? ఆ సీత పెళ్లి జరిగింది వేరే ఎవరితోనూ అయి ఉంటే అది జరిపించటం వాళ్ళ వల్ల అయ్యేది కాదు. కానీ ఆ పెళ్లి కొడుకు రఘురాం, సీతతో ఫోటోలో ఉన్న రఘురాం సాకేత్ అనుమానించిన రఘురాం. అందుకే నలుగురిలో తల దించుకొని సైలెంట్గా కూర్చోవలసి వచ్చింది. చివరికి అక్షింతలు వేసి అవమానంతో తిరిగి రావాల్సి వచ్చింది. సీత పెళ్లి రఘురాంతో జరిగిందా? అరే, మరి ఏమీ తెలియనట్టు అంత నటన నా దగ్గర ప్రదర్శించకండి. మీ దొంగ నాటకాలు నా దగ్గర సాగవు. సీతా రఘురాముల పెళ్లి సలక్షణంగా జరిగింది. చాలా. సీత పెళ్లి రఘురాంతో జరిగిందా? అసలే ఆ రఘురాం అంటే సాకేత్ కార్యాలు మిరియాలు నూరుతున్నాడు. వీడి పెళ్లి సీతతో కాకుండా పోవడానికి అతనే కారణమని నానాయాగి చేశాడు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే శివతాండవం చేస్తాడు. సమయానికి ఈయన కూడా లేరు. ఎలా అయినా కొంతకాలం వీడికి ఆ విషయం తెలియకుండా చూడాలి. వీడక్కడికి వెళ్లకుండా ఎదురు పడకుండా ఆపాలి. భగవంతుడా కాపాడు తండ్రి. లక్ష చెప్పు. నువ్వది అవమానంగా అనుకోవడం నాకేం నచ్చలేదు. ఎలా అయినా కొంతకాలం వీడికి ఆ విషయం తెలియకుండా చూడాలి. వీడక్కడికి వెళ్లకుండా ఎదురు పడకుండా ఆపాలి. భగవంతుడా కాపాడు తండ్రి. లక్ష చెప్పు. నువ్వది అవమానంగా అనుకోవడం నాకేం నచ్చలేదు. గ్రాని ఒట్టేసి నన్ను కట్టిపడేసింది. నిన్ను కాపలా పెట్టి మరీ వెళ్ళింది. లేకపోతే ఆ పెళ్లిలో ఈ పాటికి బాజాభజంత్రీలు కాదు, అరుపులు కేకలతో దద్దరిల్లేది, ఏడుపులు పెడబొబ్బలతో అల్ల కల్లోలమయ్యేది. అయినా గ్రాని వెళ్ళింది.
ఇప్పుడో ఇంకాసేపటికో శుభవార్త మోసుకొస్తుంది. అంతకన్నా ముందే నువ్వు చెప్పవే, ఎవడే ఆ పెళ్లి కొడుకు? ఎవడే ఆ వెర్రి వెంగళప్ప? పిచ్చిదాని పెళ్లి ఏ వెర్రోడితో అవుతే నీకెందుకు? అయినా నాకు తెలియదంటే ఇలా నన్ను హింసిస్తావెందుకు? నువ్వు నన్ను కొట్టినా చంపినా నాకు తెలియని దాన్ని నన్ను చెప్పమంటే నేను ఎలా చెప్పను? తెలియదు అని అబద్ధం చెప్పకు, మర్యాదగా చెప్పు. అలా అంటే నేను చెప్పను కాక చెప్పను. ఎందుకు చెప్పవే? చెప్పను అంతే. చెప్పందే వదలను. చెప్పించడం నీ వల్ల కాదు. నా ఓపికను పరీక్షించుకో. చెప్పవే. ఫలానా అని తెలిసిన మరుక్షణం నీ సంగతి, నీ అక్క సంగతి, ఆ పెళ్లి కొడుకు సంగతి తేలుస్తాను. నీ పెళ్ళాన్ని కాబట్టి నేను పడొచ్చు, వాళ్ళు చేతులు ముడుచుకొనేం కూర్చోరు. ఏం చేస్తారే? నువ్వు ఒక్కటంటే వాళ్ళు 100 అంటారు. నువ్వు చెయ్యిలేస్తే వాళ్ళు ఆ చేతులు విరుస్తారు. వాళ్ళు ఇష్టపడి చేసుకున్నాక నువ్వంటే ఎందుకు పడతారు? మీ అక్క బతుకు గురించి నేను చెప్తానుగా. నీ మాటలు నీ గ్రాని మాటలు నువ్వు నమ్మచ్చు, కానీ అందరూ నమ్మరు. అయినా మనకి నచ్చని వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకుంటే మాత్రం నీకేంటి? నీకేం సంబంధం అని అవమానంగా ఫీల్ అవటం? పిఠాపురం మంగమ్మ కాదురా, మీ నాయనమ్మన్రా. సంబంధం ఉంది కనుకనే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. పైగా అది మామూలు సంబంధం కాదు, రక్త సంబంధం. ఏంటి రక్త సంబంధమా? ఏంటి మంగా నువ్వు అనేది? రక్త సంబంధం ఏంటి? ఆ రఘురాం ఎవడో కాదు, శారద కొడుకు. చాలా థ్యాంక్స్ తాతయ్య గారు. తాతయ్య గారు అంటూ థ్యాంక్స్ ఎందుకు? ముందు మిమ్మల్ని చూసి భయపడ్డాను. భయం దేనికి? తప్పును సరిచేయడం తాతయ్యగా నా బాధ్యత. శారద కొడుక అంటే మన మనవడా? మనవడా కాదు, మనవడే. నువ్వు మెచ్చిన సీత నీ మనవరాలైంది. నిన్ను శారద కాదనుకుని వెళ్ళినా వాడు మన మనవడేగా.